వర్షాకాలం మొదలైతే చాలు హైదరాబాద్ లోని మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలు అలర్ట్ అవుతాయి. మరి ఆ బృందాల ఏర్పాట్లో జీహెచ్ఎంసీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారా? పిలిచిన టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవడం వెనుక కారణాలేంటి? కొందరి కోసమే కొత్త టెండర్లు పిలిచారా? ఓవైపు ఆర్థిక భారం పడుతున్నా ఏకపక్షంగా టెండర్ల మార్పుతో ఎవరికి లబ్ధి? హావ్ ఎ లుక్. వర్షాకాలం వచ్చిందంటే చాలు హైదరాబాద్ లో ఇబ్బందులు తప్పవు. దీంతో విపత్తులను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేస్తుంది జీహెచ్ఎంసీ. 24 గంటలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక టీంలను నియమిస్తారు. వర్షాకాలంలో ఈ బృందాలను 5 నెలల పాటు ఉపయోగించుకుంటుంది జీహెచ్ఎంసీ. ఇందుకోసం జూన్ 1 నాటికే ఒక వాహనం 8 గంటల చొప్పున నలుగురితో ఓ టీంను పనిచేసేలా టెండర్లను ఆహ్వానిస్తుంది. ఈ ఏడాది కూడా 150 కార్పొరేటర్ వార్డుల్లో 5 నెలల పాటు పనిచేసేలా టెండర్లు కాల్ చేసిన అధికారులు చివరి నిమిషంలో వాటిని రద్దు చేశారు. అప్పటి వరకు టెండర్లలో పేర్కొన్న టాటా ఏస్ లేదా ట్రాక్టర్ లేదా జీప్ వంటి వాహనాలను కాకుండా ఇసుజు వాహనాలకు మాత్రమే వర్తించేలా టెండర్ రూల్స్ మార్చారు. అంతకు ముందు 150 వార్డులకు ఒక్కో పనిగా ఉండగా వీటన్నింటినీ కేవలం 9 పనుల కిందకు మాత్రమే మార్చారు. జీహెచ్ఎంసీ నిర్ణయంతో కోట్ల రూపాయల భారం పడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ఒక వెహికల్ కు నెలకు 30,000 మాత్రమే చెల్లించేది ఉండగా కొత్తగా వస్తున్న ఇసుజు వెహికల్ కు 62,500 రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం. గతంలో 150 వాహనాలకు వాహనాల ఖర్చు నెలకు 45 లక్షలు అవుతుండగా కొత్తగా తీసుకురావాలని నిర్ణయించిన వాహనాలతో అది 1,02,00,000 రూపాయలకు చేరుకుంటోంది. అంటే జీహెచ్ఎంసీపై ప్రతి నెల 57,50,000 భారం పడుతుండగా ఏడాదికి 6,90,00,000 భారం పడనుంది. ఈ అగ్రిమెంట్ వెహికల్స్ 3 ఏండ్ల పాటు కొనసాగేలా ఉండడంతో 20,70,00,000 రూపాయలను అదనంగా చెల్లించేందుకు సిద్ధమయ్యారు బల్దియా ట్రాన్స్పోర్ట్ అధికారులు. వాహనాలతో పాటు వర్కర్లు, సామాగ్రి కలిపితే ఈ భారం మరింతగా పెరుగుతుంది. అధికారుల అనాలోచిత చర్యల కారణంగా జీహెచ్ఎంసీ ఖజానాపై భారం పడుతోంది. ట్రాక్టర్లు, టాటా ఏస్ వాహనాలతో వర్కర్ల తరలింపు చెట్ల కొమ్మలు తీసుకెళ్లడానికి అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు. అయితే కొత్తగా వస్తున్న ఇసుజు వాహనాలను ఇలా మల్టీపర్పస్ పనుల కోసం ఉపయోగించడం సాధ్యపడదు. వెహికల్ మూవ్మెంట్ తో పాటు మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ కూడా ఇసుజు వెహికల్స్ అనుకూలంగా ఉండటం లేదు. ట్రాక్టర్ల క్యాబిన్ తో పోలిస్తే ఇసుజు క్యాబిన్ తక్కువ ఉండటం వల్ల మల్టీపర్పస్ గా వాడుకోవడం కుదరదు. అయినా కూడా జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగం అధికారులు ఒక కంపెనీకి చెందిన వాహనాలను తీసుకోవడమేంటనేది అంతు చిక్కని ప్రశ్న. కొత్త వాహనాలు వస్తే పని సామర్థ్యం పెరగాలి గాని ఇక్కడ పని తగ్గడమే కాకుండా ఆర్థిక భారం కూడా పడుతోంది. టెండర్ల దగ్గర నుంచి అంతా గందరగోళంగా ఉన్న ఈ వ్యవహారం వెనుక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఓవైపు ఆరోపణలు వస్తున్నా ఇప్పటికే ఈ పనుల కోసం టెండర్లు పిలిచారు అధికారులు. అందుకు సంబంధించిన వాహనాలను మేయర్, కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. మేయర్ మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతుండగా 1-2 రోజుల్లో ఆ వాహనాలకు పనులు అప్పగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఒకే కంపెనీ వెహికల్ మోడల్ కు సరిపోయేలా టెండర్ కాపీల్లో ప్రతిపాదనలు ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కంపెనీలకు లాభం చేకూర్చే పని కాకుండా మాన్సూన్ కష్టాల నుంచి ప్రజలను కాపాడేందుకు ఇప్పటికైనా దృష్టి సారించాలి జీహెచ్ఎంసీ.